ప్రజలకు దగ్గర కావడానికి ప్రతిపక్షం అద్భుతంగా ఉపయోగపడుతుంది నా అనుభవంలో. అంటే నేను అన్నీ చూశాను. రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాను, తర్వాత ఉద్యమంలో ప్రతిపక్ష పాత్ర పోషించాను, తర్వాత ప్రభుత్వంలో ఉన్నాను, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాను. నిజానికి ప్రభుత్వంలో మనకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, బాగా బాధ్యతలు ఉంటాయి. కానీ ప్రతిపక్షంలో ఏమైందంటే మనము పార్టీ నాయకులను, శ్రేణులను, కార్యకర్తలను, ప్రజా సంఘాలను, ప్రజల కష్టాలను దగ్గరగా చూడడానికి, అర్థం చేసుకోవడానికి, ఒక నాయకుడు పరిణితిని పొందడానికి ప్రతిపక్షం బాగా ఉపయోగపడుతుంది. ఒక ఏడాదిగా బీయింగ్ అపోజిషన్ లీడర్గా హరీష్ రావు సక్సెస్ అయినరా? డెఫినెట్గా. అసలు కాంగ్రెస్ పార్టీ మెడల్ పంచాం కదా. రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గారు మొదటి సంతకమే రుణమాఫీ మీద చేస్తా అని మాట తప్పితే, పార్లమెంట్ ఎన్నికల సమయంలో నేను పెట్టే ఒత్తిడికి నా ట్రాప్లో పడి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి, ఆ ఒత్తిడిలో కనీసం ఆ 16,000 కోట్లన్న చేసిండంటే అది ప్రతిపక్షంగా హరీష్ రావు చేసిన కృషి వల్ల ఆ 16,000 కోట్లు సగమన్న అయిందంటే అది మా కృషి. కాదండి, అది వాళ్ళ హామీలో భాగం, వాళ్ళ మేనిఫెస్టోలో భాగం, వాళ్ళ 6 గ్యారెంటీలో భాగం.